ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. తిండితో అందరి కడుపుల్ని నింపేగా రైతన్నకు భూమి దున్నే కాడి నుంచైతే పంట చేతికొచ్చేదాకా ఎందరో శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలతోని అనేక తీర్ల సలహాల్ని సూచనల్ని అందిస్తూ రైతు అంతరంగం శీర్షికన ప్రతి సోమ గురు శనివారాలలో రైతన్నల సాధక బాధలను కలుపుకొని విజయాలను సుఖ వినిపిస్తుంది 100.2 FM కిసాన్ వాణి కార్యక్రమంలో. మరి ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో దోస మరియు పుచ్చకాయలో చీడపీడల యాజమాన్యం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆదిలాబాద్ విభాగ సాంకేతిక అధికారి ఎస్ కార్తిక్ రెడ్డితో ముచ్చట ఇంటరు. ఇంకా రైతు అంతరంగం శీర్షికన మెంతికూర కొత్తిమీర సాగు గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన యువ రైతు బోలపతి సందీప్తో పి అశోక్ పెట్టిన ముచ్చట సుఖ ఇంటరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగా వాతావరణ సూచన. ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటలల్లా నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్, నమోదైన తక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్. గంటకి 16 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం సుఖ ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మీరు విన్నది వాతావరణ సూచన. ఇది మన యాస మన భాష మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది అన్ని ఏళ్లలా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని అన్ని తీర్లా అలరించే మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లైనుండ్రి దోస మరియు పుచ్చకాయలో చీడపీడల యాజమాన్యం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆదిలాబాద్ విభాగ సాంకేతిక అధికారి ఎస్ కార్తిక్ రెడ్డితో ముచ్చట. నమస్కారం సార్. నమస్కారం అండి. దోసకాయ పంటలో మరియు పుచ్చకాయ పంటలో ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైన యాజమాన్య పద్ధతులు ఏంటి? ముందుగా దోసకాయ అండి. మనకు దోసకాయ తీసుకున్నట్టయితే దోసకాయలు మనకు రకరకాల దోసకాయలు ఉన్నాయి. మనకు ఉదాహరణకు చెప్పాలంటే మనకు కీరా దోస అని చెప్పేసి, లేకపోతే మన పొడవాటి రకం కూడా మనకు అవైలబుల్ ఉంటాయండి. ఇదే కాకుండా మనకు అక్కడక్కడ మనకు మందబూడిమి అని చెప్పేసి ఒక చిన్న రకం, అంటే పప్పులో వేసుకునే దోస రా ఉంటుంది. ఆదిలాబాద్ పట్టలో తీసుకున్నట్టయితే ఆ దోసకాయని మనము అరుగుబెట్టి, అంటే దాన్ని ఎండబెట్టుకొని, ఎండాకాలం ఉన్నటువంటి అదైతే కాయ ఏదైతే ఉంటుందో దాన్ని ఎండబెట్టుకొని, వర్షాకాలం కూరగాయలు ఉన్నాయి కాబట్టి పూర్వం రైతులు ఎవరైనా కావచ్చు ఆ దోసకాయని ఒక కూరలాగా, అంటే పచ్చడిలాగా చేసుకొని వాళ్ళు భోజనానికి వాళ్ళు తీసుకెళ్లేవారు.
ఇక దోసకాయ అండి. మనకు దోసకాయ సుమారుగా మనకు 40 నుంచి 40 రోజుల పంట అని చెప్పి చెప్పుకోవచ్చండి. ఇదే కాకుండా మనకు దోస ఏదైతే ఉన్నదో ఈ దోసకాయలో మనకు చీడపీడలు ముందుగా ఎటువంటి చీడపీడలు వస్తాయి మనకు దోసకాయలు. ప్రధానంగా మనకు దోసకాయలు తీసుకున్నట్టయితే మనకు తెగుళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో కనబడుతుంటాయి. అక్కడక్కడ మనకు పల్లాకు తెగులు కనబడచ్చు, లేదంటారు లేకపోతే మనకు కొన్ని ఫంగస్ రకాలు కూడా రావచ్చు మనకు. ఇదే కాకుండా ఈ దోసకాయలు మనకు నీటి తడి ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటాయండి మనకు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే మనం ఎండాకాలం పంట కాబట్టి దోసకాయ అనేది, సో దోసకాయలు మనకు నీటి తడి చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే రైతులు అక్కడక్కడ చాలా మంది రైతులు భూమిని బట్టి మనకు దోసకాయలు తెగులనే రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే మనకు దోసకాయలు తీసుకున్నట్టయితే మనకైతే రేగడి భూములు ఉంటాయి, నల్లరేగడి భూములు అని చెప్పి చెప్పుకుంటుంటాం. దోస చాలా మంది చేస్తున్నారు. సో నల్లరేగడి భూములలో ఏంటంటే మనకు తేమ ఎక్కువ మొత్తంలో పట్టుకుంటుంది. సో మనకి అక్కడ మనకు బంక బాగా ఎక్కువ అవుతుంటుంది, అంటే మనకు జిగురు బాగా ఎక్కువ కనబడుతుంటుంది అన్నట్టు. అంటే నీటిని హోల్డ్ చేసుకునే కెపాసిటీ బాగా ఎక్కువ ఉంటుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ మన ఈ నల్లరేగడి భూములకు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో అటువంటి భూములలో ఏంటంటే మనకు తెగుళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం నీటి తడి ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు దోస అనేది చెట్టు కావచ్చు, లేకపోతే ఈవెన్ మనకు కాయ కూడా కావచ్చు. అదేంటంటే నీటి తడి ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మనకు భూమిలో ఫంగస్ జాతికి సంబంధించినటువంటి కొన్ని తెగుళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో భాగంగానే మనకి ఏంటంటే మనకు ఫిజారియం విల్ట్ అని చెప్పి ఉంటాయండి. ఇదే కాకుండా ఫిజారియం విల్ట్ కాకుండా తర్వాత మనకు బ్యాక్టీరియల్ విల్ట్ కూడా వస్తుంటుంది. అంటే అక్కడక్కడ మనం తెగుళ్ళు ఎట్లా అంటే మనకు సింపుల్ అండి. మనం ఫిజారియం విల్ట్కి బ్యాక్టీరియల్ విల్ట్కి చిన్న డిఫరెన్షియేషన్ ఏంటంటే మనకు ఇప్పుడు ఫిజారియం విల్ట్ తీసుకున్నట్టయితే మనం ఏదైతే దోస చెట్టు కావచ్చు, అంటే మన దోస అంటే దోస కాదండి, ఈవెన్ మనకు పుచ్చకాయ కూడా కావచ్చు, లేకపోతే ఇతర పంటలు కూడా కావచ్చు. ఆ పంటలలో ఏంటంటే మనకు ఆ మొక్క ఏదైతే ఉంటుందో ఎండినటువంటి మొక్కని మనము నేల నుంచి పీకి చూసినట్టయితే దాంట్లో ఏంటంటే మనకు ఈ తెల్లటి బూజు వలయాకారంలో మనకు కనబడుతుంటుంది. దాన్ని మనం ఏమని నిర్ధారించుకోవాలంటే అది ఒక ఫంగస్ జాతి, శిలీంధ్రం జాతికి సంబంధించినటువంటి తెగులు అని చెప్పి నిర్ధారించుకోవాలండి. సో ఇది ఫిజారియం విల్ట్ అండి. అదే కాకుండా మనకు ఇట్లా మనము చెట్టు ఎండిపోయింది, మనం దాన్ని అప్రూవ్ చేసినాం, అంటే పీకి చూసినాం, ఎండిపోయినటువంటి చెట్టు ఏదైతే దోస కావచ్చు, పుచ్చ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ మొక్కన్నా కావచ్చు, దాన్ని అప్రూవ్ చేసి చూసినప్పుడు ఏంటంటే మనకు అటువంటి తెగులు మనకు అంటే తెల్లటి వలయాకారంలో ఎటువంటి కనబడకపోయినట్టయితే దాన్ని మనము బ్యాక్టీరియల్ విల్ట్గా నిర్ధారించుకోవాలి. దాన్ని నిలువుకోత కోసి చూసినట్టయితే మనకు ఎర్రటి సారలాగా కనబడుతుంటాయి మనకు లోపలి భాగంలో, వేరు భాగంలో ఏదైతే ఉన్నాయో దాన్ని నిలువుకోత కోసుకున్నట్టయితే దాంట్లో ఎర్రటి సారలాగా కనబడుతుంటాయి. సో ఇది వచ్చి మనకు బ్యాక్టీరియల్ విల్ట్ అండి, అంటే బ్యాక్టీరియా దాని ద్వారా వ్యాపించినటువంటి తెగులు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మనకు దోసలో ఇంకొక ప్రధాన సమస్య ఉన్నదండి. ఏంటంటే మనకు దోసకాయ మనము చాలా మంది ఎత్తుమడి లాంటివి చేసుకోవడం జరుగుతుంది. ఎత్తుమడి చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మనం దోస తీసుకున్నట్టయితే మనం ఎండాకాలం పంట, సో 40 నుంచి 40 రోజుల పంట. చాలా మంది ఈ మధ్య కాలంలో మన ఆదిలాబాద్ పట్టలు తీసుకున్నట్టయితే మనకు గుడెత్నూరు కావచ్చు, మన్నూరు కావచ్చు, ఇచ్చోడ కావచ్చు, లేకపోతే సీతగొంది కావచ్చు, లేకపోతే మనం తాంసి, తలమడుగు ఇటువంటి ఏరియాలో తీసుకుంటే చాలా మంది దోస సాగు చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే మల్చింగ్ ద్వారా దోసని సాగు చేస్తున్నారండి. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అంటే ఎటువంటి గడ్డి మందులు కావచ్చు, లేకపోతే మధ్యలో అంటే అంతర కృషి ఏదైతే మనం ఇంటర్ కల్టివేషన్ అని చెప్పి అనుకుంటుంటాం, డౌరా కొట్టడం లాంటి అవసరం ఉండదండి. ఈ దోస సాగులో తీసుకున్నట్టయితే ఆ దోసకాయ ఏదైతే భూమి మీద మనకు ఆనుకొని ఉంటుంది. సో అట్లా ఆనుకుని ఉన్నప్పుడు ఏమైతే అక్కడ మనం నీళ్లు రాకుండా, అంటే నీళ్లు ఆగకుండా చూసుకోవాలండి. ఎందుకు చూసుకోవాలని, దానికి గల కారణం ఏంటి, అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మనకు ముఖ్య కారణం ఏంటంటే మనకు దోస మనకు భూమి మీద ఆనుకొని ఉంటుంది కానీ ఆ భూమితో ఆనుకొని ఉన్నప్పుడు తెగుళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదివరకు మీకు చెప్పినట్టు మనం నల్లరేగడి భూములు అని చెప్పి చెప్తున్నాం. నల్లరేగడి భూములలో ఏంటంటే ఈ దోస ఏదైతే ఉన్నదో అంటే నల్లరేగడి భూమి నీళ్ళని బాగా ఎక్కువ మొత్తంలో పట్టుకుని ఉంటాయి, అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఆ దోస కింద నీళ్ళు ఆగిపోయి తేమలాగా ఏర్పడుతుంటారు. ఆటోమేటిక్గా తేమలాగా ఏర్పడుతుందంటే అక్కడ మనం ఒక రకమైన వాతావరణం ఏర్పడుతుంది, అంటే హ్యూమిడిటీ అనేది క్రియేట్ అవుతుంది. హ్యూమిడిటీ క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్గా మనకు తెగులు అనేది రావడం జరుగుతుంటుంది. సో అట్లా కాకుండా మనం నీటి తడులు చాలా చక్కగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సుమారుగా మనం దోస పంట మనం అంటే భూమిని బట్టి, ఇప్పుడు ఉదాహరణకు మనం నల్లరేగడి భూమి అయితే కనుక సుమారుగా మనం 3 నుంచి 4 తల నీళ్ళు ఇచ్చుకోవాలండి. అదే మనం చెలక అంటే మనం ఎర్ర నెలలు కావచ్చు, లేకపోతే చెలక భూములు అని చెప్పి అంటుంటాం. మన ఆదిలాబాద్ పట్టలో చాలా ప్రాంతాల్లో మనకు కనబడుతుంటాయి. తాంసి, తలమడుగు, లేకపోతే ఇచ్చోడ అటువైపు ఏరియాలో కూడా మనకు అక్కడక్కడ కనబడుతున్నాయి. బోతులో ఎక్కువ మొత్తంలో కనబడుతుంటాయి మనకు. సో అటువంటి ప్రదేశాలు ఎవరైతే దోసకాయ సాగు చేస్తారో అంటే ఎర్ర నెలలు అని చెప్పి అంటుంటాం, అటువంటి నెలల్లో సాగు చేసే వాళ్ళు ఏంటంటే సుమారుగా 5 తడుల నీళ్ళు అవసరం ఉంటుంది. అంటే సుమారుగా మనం 10 రోజుల వ్యవధి, అంటే మనకు ఎండ తీవ్రత ఎక్కువ బట్టి ఆదిలాబాద్లో తీసుకున్నట్టయితే మనకు ఎండ ఇప్పుడు ప్రస్తుతం 48, 49 కూడా పోతుంది. సో ఇటువంటి ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఏంటంటే మనం నీటి తడి ఎక్కువ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఈ సమస్య వచ్చేసి ఏదైతే మన దోసకాయలు ఈ విల్ట్ సమస్య ఏదైతే విల్ట్ కావచ్చు, లేకపోతే ఈ తెగులు కావచ్చు, ఈ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ చెలక భూములలో చాలా తక్కువ మొత్తంలో కనబడుతుంటాయి. ఎందుకంటే మనం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది, తెగులు అనేది రావడం చాలా తక్కువ కూడా కనబడుతుంటుంది. ఒకవేళ మనకి ఫిజారియం విల్ట్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ విల్ట్ కానీ వచ్చినప్పుడు అయితే ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి. ఉదాహరణకు మనకు ఫిజారియం విల్ట్ ఉందండి. ఫిజారియం విల్ట్కి వచ్చేసరికి మనము మన మార్కెట్లో ఉన్నటువంటి అజెక్సోస్ట్రాబిన్ అని చెప్పేసి మందులు ఉన్నాయి. అంటే మన మార్కెట్లో రైతులకు తెలవాలంటే సాఫ్ అని చెప్పేసి, టర్ఫ్ అని చెప్పేసి రకరకాల మనకు కంపెనీల పేర్లతో మనకు అవైలబుల్ ఉందండి. ఈ మందులు స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం కమింగ్ టు బ్యాక్టీరియల్ విల్ట్ వచ్చేసి మనకు స్ట్రెప్టోమైసిన్ కావచ్చు, లేకపోతే ప్లాంటమైసిన్ కావచ్చు, ఇటువంటి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఇటువంటి తెగులు రాకుండా మనకు చక్కగా పంటను కాపాడుకోవచ్చు. కమింగ్ టు మనం ఇప్పుడు చీడలండి, మనం అంటే పురుగులు అని చెప్పుకోవచ్చు. సో పురుగులు మన దోసలో ముఖ్యంగా మనకు ఫ్రూట్ ఫ్లై అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంటుంది. ఫ్రూట్ ఫ్లై అంటే చాలా మంది సార్ ఇది ఎక్కడ కనబడదు కదా అని చెప్పి చాలా మంది అంటుంటారు.
మన రఫ్గా చెప్పాలంటే మనం రైతులే కాకుండా మనం సాధారణంగా మనం నార్మల్ ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఎప్పుడన్నా ఆఫీస్లో కావచ్చు, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందర చిన్న సన్నటి ఈగలు లాంటివి వస్తుంటాయి. అవి నథింగ్ బట్ ఫ్రూట్ ఫ్లైస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. సో ఆ ఫ్రూట్ ఫ్లైస్ ఏంటంటే మనకు పూత దశ ఏదైతుంటుంది, పూత దశలో పూతలో కనుక అవి గుడ్లు పెట్టడం జరుగుతుంటాయి. సో ఆ గుడ్లు ఏంటంటే మనకు మ్యాగెట్ దశ అని చెప్తారు. ఇప్పుడు మనం సాధారణంగా మనం ఏదైనా పురుగు తీసుకున్నట్టే దానికి 4 దశలు ఉంటాయి. గొంగలి పురుగు దశ అని చెప్పి చెప్పుకుంటాం, గుడ్డు దశ, తర్వాత కోశస్థ దశ, తర్వాత మనం అడల్ట్ దశ అని చెప్పి చెప్పుకుంటాం. అంటే మనం ఈ బటర్ఫ్లై దశలాగా ఉంటాం, మనం మాత్ లాగా ఉంటుంది. సో మనం కమింగ్ టు ఈగకి వచ్చేసరికి మనకు 3 దశలు ఉంటాయండి. గుడ్డు దశ, మ్యాగట్ అని చెప్పేసి అంటుంటాం. అంటే మనం ఈ కోశస్థ దశని కాస్త మనం మ్యాగట్ అని చెప్పుకుంటాం. మ్యాగట్ కూడా సన్నటి ఈగలాగానే ఉంటాయి, కాకపోతే అవి పిల్లలు, అంటే ఫుల్ ప్లేడ్జ్గా ఫామ్ కానటువంటి అడల్ట్స్ అన్నట్టు అవి. సో ఆ మ్యాగట్స్ అనేవి మనం ఎక్కువ మొత్తంలో దోసలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇటువంటి మ్యాగట్స్ కాకపోతే మనం ఈ ఫ్రూట్ ఫ్లైస్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి? మనకు డైక్లోరోవాస్ అని చెప్పేసి మందు ఉందండి. ఇది కాకుండా మెలాథియన్ కావచ్చు, ఇటువంటి మందులు స్ప్రే చేసుకున్నట్టయితే మనం ఈ దోస నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇదే కాకుండా మందులు కాకుండా మనం న్యాచురల్గా పోవాలనుకుంటే మార్కెట్లో మనకు నీలగిరి యొక్క నూనె దొరుకుతాయండి. మనకు యూకలిప్టస్ ఆయిల్ అని చెప్పి దొరుకుతుంటుంది. ఇదే కాకుండా సిట్రనిల్ ఆయిల్ అని కూడా కావచ్చు. లేకపోతే మనకు అస్టిక్ యాసిడ్ అండి. అస్టిక్ యాసిడ్ అంటే మనకు మార్కెట్లో వినిగర్ కూడా దొరుకుతుందండి. చాలామంది మనము తినేట్ సోడా అని చెప్పి అంటూ ఉంటారు దాన్ని. సో ఆ వినిగర్ మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుంటాయండి. వినిగర్ని మనము అట్టలాంటి దాన్ని రాసుకొని పొలంలో సుమారుగా 5 నుంచి 8 వరకు మనం కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఫ్రూట్ ఫ్లైస్ అని చెప్పి అనుకుంటున్నాము, ఈ ఫ్రూట్ ఫ్లైస్ అనేవి దానికి అంటుకొని అవి ఫర్దర్గా మనకు ఇవి కాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు అండి. అదేవిధంగా పుచ్చకాయలో ఆశించే చీడపీడలు మరియు రైతు తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి. పుచ్చకాయ అండి, ఆదిలాబాద్లో కర్బూజా అని చెప్పి అంటుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకోటి తర్బూజా అని కూడా కొత్తగా వచ్చింది, మస్క్ మిల్ అని చెప్పేసి. సో మనం కర్బూజా గురించి తెలుసుకుందాం, అదే వాటర్ మిలన్ గురించి. ఇదేంటంటే మనకు పుచ్చకాయ అండి. దీంట్లో మనకు ఆదిలాబాద్లో సుమారుగా మనకు 2 రకాలు మనకు అవైలబుల్ ఉన్నాయండి. షుగర్ బేబీ అని చెప్పేసి, షుగర్ క్వీన్ అని చెప్పేసి. మనం ఆదిలాబాద్ పట్టగా తీసుకున్నా కూడా, మనం త్రూఅవుట్ మనం తెలంగాణలో తీసుకున్నా కూడా ఈ బాగా ప్రాముఖ్యత చెందినటువంటి రకాలు ఇవి. సో ఈ పుచ్చ సాగు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సుమారుగా 4 నెలల పంట అండి. మనకు 120 రోజుల పంట ఇది. చాలామంది ఇప్పటికే దాన్ని ఆల్మోస్ట్ అంటే స్టాండింగ్ క్రాప్ మనకు కనిపిస్తున్నాయి, చాలా చోట్ల కనిపిస్తున్నది. చాలామంది రైతులు మల్చింగ్ ద్వారా వేసుకున్నారు, కొంతమంది ఎత్తునారు మడ్లలో వేసుకున్నారు. సో ఈ పుచ్చకాయలు తీసుకుంటే ఏంటంటే మనకు మొదటి దశలో అంటే మనం కాయ ఫామ్ అవుతున్న స్టేజ్లోనే మనకు ఈ ముందుగా చీడలండి, అది మనం పురుగులు అని చెప్పి చెప్పుకుంటాం. పురుగులు మనకు ఈ మనం దోసకాయలు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా మనకు ఫ్రూట్ ఫ్లైస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంటాయండి. ఫ్రూట్ ఫ్లైస్ కాకుండా మనకు స్టెమ్ ఫ్లైస్ కూడా వస్తుంటాయండి. స్టెమ్ గడ్లర్ అని చెప్పేసి 2-3 రకాల పురుగులను. ఇదే కాకుండా మనకు బీటిల్ కూడా మనకు కనబడుతుంటాయండి, స్టెమ్ బీటిల్ అని చెప్పేసి కనబడుతుంటాయి. ఇవి ఏంటంటే మనకు వాటి యొక్క పూత ఏదైతే ఉంటుందో, పుచ్చకాయ యొక్క పూత ఏదైతే ఉంటుందో పూత మీద పడి తింటూ ఉంటాయి. సో మనం పుచ్చకాయ సాగు చేసే వాళ్ళు ఎవరైతే పూత పోయినా కూడా పరాకు పడదు, పూత రాలిపోతుంది అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అయినా కూడా పర్వాలేదు సార్, మా ఖాతా కాస్తుంది అంటారు. కానీ పూత పోతే మనకు ఖాతా అనేది తగ్గిపోతాయండి. పూత అనేది ప్రధానం, ఏ పంట తీసుకున్నా కూడా మనకు పూత అనేది ముఖ్యం. సో పూత దశలో మనము చాలామంది రైతులు సార్ పూత దశలో నీళ్లు పెడితే ఏమవుతుంది, ఏమన్నా అవుతుందా, మనకు ఏం కాదు కదా, మేము పూత దశలో కూడా నీళ్లు పెట్టుకుంటామని చెప్పి చాలామంది రైతులు అంటుంటారు. అట్లా కాదండి. పుచ్చకాయ అంటే పుచ్చకాయ కాదు, మనం ఏ పంట తీసుకున్నా కూడా మనం పూత దశలో అసలు నీళ్ళు అనేది పెట్టకూడదు. నీళ్లు పెట్టినట్టయితే మనకు పూత అనేది రాలిపోతుంది. ఇది ఒక గమనించాల్సిన విషయం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సార్ మేము నీళ్లు పెట్టినాం, ఎండ కొట్టింది, అయినా పూత రాలిపోతున్నది, ఎందుకు అవుతున్నా సార్ అంటే, మీరు పూత దశలో నీళ్లు పెట్టారు కాబట్టి ఆ పూత అనేది రాలిపోవడం జరుగుతుంటుంది. ఈ పంట అంటే ఈ పంట కాదండి, ఏ పంట తీసుకున్నా కూడా పూత దశలో ఎట్టి పరిస్థితులలో మనకు చెట్టుకు మొక్కకు కావచ్చు మన నీళ్ళని అందించకుండా ఉండాలండి. సో అట్లా ఉంటేనే మనకు ఫర్దర్గా ఉన్నటువంటి నీళ్ళని భూమిలోంచి తీసుకొని తర్వాత మనం ఖాత దశలోకి వస్తుంటాయండి. కమింగ్ టు పుచ్చకాయ ఏంటంటే మనకి 2-3 రకాల పురుగులు ఉన్నాయండి. ఫ్రూట్ ఫ్లైస్ ప్రధానమైన సమస్య అండి. మనకు బయట నుంచి చూస్తే పుచ్చకాయ పెద్దగా గుండ్రంగా ఉంటుంది, కాకపోతే లోపల చూస్తే మొత్తం పురుగులు కనబడుతుంటాయి. పురుగులు నథింగ్ బట్ మనకి ఫ్రూట్ ఫ్లైస్ అని చెప్పి చెప్పుకోవచ్చండి. సో అది మీకు ఇదివరకు చెప్పినట్టు మన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పుచ్చకాయ కావచ్చు, దోసకాయ కావచ్చు, 2 కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటివి. సో ఏంటంటే కుకుర్ బెట్టేసి అని చెప్పి ఒక ఫ్యామిలీ ఉంటాయండి. ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ 2 పంటలు కూడా దానికి సంబంధించినటువంటి పంటలు. సో ఏంటంటే దీంట్లో కూడా ఫ్రూట్ ఫ్లైస్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఏంటంటే ఏ పంటను తీసుకున్నా, ముఖ్యంగా ఈ మన పండ్ల జాతి పంట ఏవైతున్నాయో వాటిలలో పూత దశలోనే ఆ పూతలో గుడ్లు పెడతాయండి. ఆ గుడ్లు కాస్త డెవలప్ అయి మ్యాగట్స్గా మారుతుంటాయి. అంటే మనం ఏదైతే గొంగలి పురుగు అనుకుంటుంటామో ఈ ఈగ దశలో కూడా మనం ఒక రకమైన గొంగలి పురుగు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న రకం ఈగలాగా ఉంటుందండి. ఇదేంటంటే మనకు కాయలోనే డైరెక్ట్గా కనబడుతుంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సార్ ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది కాయల, మేము ఎప్పుడు చూడలే కదా, ఎప్పుడైతే మరి ఏడనైతే రంధ్రం అయితే కనబడతలేదు కాయకు, మరి ఎట్లా వచ్చింది, ఇది పూతలో ఉండండి, పూతలో గుడ్లు పెట్టింది, ఆ పూతతో పాటే ఆ గుడ్లు కూడా కాయలో ఫామ్ అయిపోయి కాయ లోపల తినుకుంటూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు, సార్ మరి వీటికి ఆక్సిజన్ ఎట్లా ఉంటుంది, వాటికి ఆక్సిజన్ అనేది అవసరం లేదండి. ఎందుకంటే ఉన్నటువంటి ఏదైతే పండు ఏదైతే ఉంటుందో పండునే పట్టుకొని తినుకుంటా పెరుగుతాయి. దాంట్లోనే దాని సుమారుగా ఒక 10-12 రోజుల తర్వాత అవి చనిపోతాయి. సో అవి కూడా గుడ్లు పెట్టే ఛాన్స్ ఏమి ఉండదు. సో అట్లా మనకు ఒక విధంగా చూసినట్టయితే మనం పుచ్చలో అదొక లాస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు ఈ స్టెమ్ గడ్డర్ అని చెప్పి లేకపోతే స్టెమ్ ఫ్లై అని చెప్పేసి అని అంటుంటామండి. పుచ్చకాయ సాగులో చూసినట్టయితే మనం ఆకుల మధ్యలో చూసినట్టయితే ఈనెలు బాగా ఎల్లో కలర్లో మారిపోతుంటుంది. సో దానికి గల కారణం ఏంటంటే స్టెమ్ గడ్డర్ అని చెప్పొచ్చు అండి. ఇది కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో ఇటువంటి మనం ఈ ఫ్రూట్ ఫ్లైస్ కావచ్చు, స్టెమ్ గడ్డర్ కావచ్చు, వీటి కోసం మనము మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి మనకు క్లోరాంథ్రపినినోల్ కావచ్చు,
లేదంటారు మనకు అసిఫేట్ కావచ్చు, లేకపోతే మోనోక్రోటోఫాస్ కావచ్చు. ఇటువంటి మందులు మనం మనకు స్ప్రే చేసుకున్నట్టయితే మనకంటే మంచి దిగుబడి కూడా వస్తుంటుంది. అదే కాకుండా మనకు ఈ పుచ్చలో తీసుకున్నట్టయితే చాలా మంది అంటే మన 120 రోజుల పంట సుమారుగా మనకు 30 నుంచి 35 టన్నులు హెక్టార్కు మనకు దిగుబడి రావడం జరుగుతుంటుంది పుచ్చలో. ఏ వెరైటీ అయినా కావచ్చండి, షుగర్ బేబీ కావచ్చు, షుగర్ క్వీన్ కావచ్చు, ఏ వెరైటీ అయినా కావచ్చండి. ఈ వెరైటీలలో మనకు చక్కటి దిగుబడి వస్తుంది. మనకు దరిదాపులుగా మనం 120 రోజుల పంట కాబట్టి దగ్గర మనకు 2 లేదా 3 హార్వెస్ట్లు వస్తాయండి. సో ఇది రైతులు అంటే మంచి లాభదాయకమైన పంట, అంటే దోస కావచ్చు, పుచ్చ కావచ్చు. ఇంకో విషయం అండి, మనకి ఏంటంటే మనం ఈ దోసకాయ ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో పాలియోజ్ అనేది కొద్దిగా మనకు అవైలబిలిటీకి వచ్చింది. చాలా మంది పాలియోజ్ అంటే తెలుసుకుంటున్నారు, రైతులు కూడా తెలుసుకుంటున్నారు. సో దోసకాయ అనేది పాలియోజ్లో కూడా చాలా చక్కగా వస్తుంది. తక్కువ రోజుల పంట, 45 రోజుల పంట, 45 నుంచి 50 రోజుల పంట. సో దోస అంటే రకాలు ఉన్నాయండి మనకు దాంట్లో. సో దాన్ని కూడా మనం పాలియోజ్లో కూడా సాగు చేసుకోవచ్చు, మంచి దిగుబడి సాధించవచ్చు. కాకపోతే ఏంటంటే రైతులు మల్చింగ్ ద్వారా చేసినట్టయితే మనకి గడ్డి మందులకి కొట్టే అవసరం ఉండదు. మనకంటే ఎటువంటి గడ్లు, మన రకరకాల గడ్లు ఉంటాయండి మనకు, గంగవాయలు అని చెప్పేసి, సన్నవాయలు అని చెప్పేసి, గరక అని చెప్పేసి, ఈ రకరకాల గడ్లు ఉన్నాయండి. ఇటువంటి గడ్ల నుంచి సమస్య లేకుండా మనకు పంటని చాలా చక్కగా కాపాడుకోవచ్చు. నీటి తడి కూడా మనం తక్కువ ఇచ్చుకునే అవసరం ఉంటుంది. అంటే మనం కంపేరిటివ్గా మనం నార్మల్ సాగు చేసినట్టయితే సుమారుగా 4 నుంచి 5 దఫాలుగా మనం నిలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం కమింగ్ టు మల్చింగ్ తీసుకున్నట్టయితే 2 లేదా 3 దఫాలుగా మనం నిలుచుకున్నట్టయితే దోసకాయకు వచ్చేసరికి, ఈ కమింగ్ టు మనం ఈ పుచ్చకాయకు వచ్చేసరికి సుమారుగా ఖచ్చితంగా మనం మల్చింగ్ ఇచ్చినా, మల్చింగ్ ఇవ్వకుండా కూడా సుమారుగా మనం 4 నుంచి 5 తొర్ల నీళ్ళు అవసరం ఉంటుంది. దోస మరియు పుచ్చకాయలో చీడపీడల యాజమాన్యం, రైతు సోదరులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశం గురించి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. కిసాన్ వాణి కార్యక్రమంలో దోస మరియు పుచ్చకాయలో చీడపీడల యాజమాన్యం గురించి వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆదిలాబాద్ విభాగ సాంకేతిక అధికారి ఎస్ కార్తిక్ రెడ్డితో ముచ్చట అది. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहे? हाँ, पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। ఇది అన్ని అలలా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని అన్ని తీర్లా అలరించే మీ మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన మెంతికూర కొత్తిమీర సాగు గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన యువ రైతు బోలపతి సందీప్తో పి అశోక్ పెట్టిన ముచ్చట ఇనుండ్రి. నమస్తే బోలపతి సందీప్ గారు. నమస్తే అండి. చెప్పండి, మరి మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయం భూమి ఉన్నది? ఇది ఏ రకమైన భూమి? వ్యవసాయం భూమి 10 acres ఉంది సార్. ఇది నల్లరేగడి భూమి. ఏమేం పంటలు ఉన్నాయి? అంటే రకరకాల పంటలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం. అంటే ఇప్పుడు జొన్న ఉంది 2 acres, కొత్తిమీర, మెంతికూర ఉంది ప్రస్తుతం. మరి మెంతికూర ఒకటైతే ఇంకా మొలిచింది, అమ్మడానికి స్టెప్ బై స్టెప్ అమ్మడానికి ఉంటుంది. ఒకటి మిడిల్ స్టేజ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ ఒకటి ఉంటుంది. అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి కంటిన్యూ వస్తుంది, గ్యాప్ లేకుండా. ఎన్ని రోజులకు ఒకసారి కోతకు వస్తుంది? ఇది 20 daysకి వస్తుంది. అంటే గ్యాప్ ఉంచుకోండి, కంటిన్యూ స్టెప్ బై స్టెప్ వస్తూ పోతుంది. అంటే స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతాం. ఇప్పుడు రోజు తరలిస్తున్న మార్కెట్? డైలీ తరలిస్తాం. ఇది ఏం రకం మెంతికూర మరి మీరు సాగు? కేసర్ గోల్డ్. కేవలం ఇది మెంతికూర కోసమే? మెంతికూర కరెక్ట్. ఎన్ని రోజులకు తెంపుతారు? పీకేయడమే? పీకేయడం 20 daysకి. 20 days నుంచి 30 days మధ్యలో అయిపోతుంది. మరి ఈ మెంతికూర సాగు చేయాలంటే ముందుగా భూమిని ఎట్లా తయారు చేసుకోవాలా? భూమి అంటే ఇది కొన్ని రకాల భూములలో రాదు సార్. కొంచెం అంటే జిగురు భూములలో రాదు. కాకపోతే ఇది మంచిగా నల్లరేగడి భూములు కానీ మంచిగా అంటే వాటర్ ఎక్కువ నిల్వ ఉంచుకునే భూములలో కొంచెం బాగా వస్తుంది. ఇప్పుడు ఈ భూమి వాటర్ కొద్దిగా ఆపుకోగలుగుతుంది. వాటర్ కొంచెం ఇవాళ ఇచ్చిన ఒకరోజు అంటే వాటర్ లేకపోయినా కూడా తట్టుకోగలుగుతుంది అన్నట్టు. భూమిని ఇట్లా తయారు చేసుకుంటారు. మళ్ళీ తయారు చేసుకున్నాక ఏమి దూరిని పత్తి కాటన్ ఉండే ఇంతకుముందు, అయితే లోతు దుక్కి చేసేసుకొని రూటివేటర్ కొట్టేసి కొందరు స్ప్రింక్లర్ వేస్తారు, మరి కొందరు డ్రిప్ ఇరిగేషన్ వేస్తారు. మరి ఇది ఏం రకం? అంటే ఇది రెయిన్ డ్రిప్ అన్నట్టు, కొంచెం చిన్న చిమ్కీలేసి ఇట్లా పైన వస్తుంది.
అంటే ఇట్లా ఇట్లా తారా జోవ లేక ఫౌంటైన్ లేక అది మొలడానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే భూమి గట్టి కాదు, అంటే నవజాలు వేస్తే మొత్తం భూమి కొట్టేసరికి గట్టి పడుతుంది భూమి. విత్తనం మొలడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనివల్ల బాగా మొలుస్తుంది. మరి ఇక దీనికి మందులు గింత ఏమన్నా ఇవ్వాల్సి ఉంటుందా ఈ మెంతి కూర? మందులు అంటే అడుగు మందులు ఏమి వేయలేము, కాకపోతే ఇప్పుడు వాతావరణం వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి మీద పురుగు మందు వేసుకోవాల్సి వస్తుంది. తెంపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే పీకేటప్పుడు అంటే జాగ్రత్తలు ఏమి కొంచెం సాయంత్రం పూట విత్తనాము, పొద్దున మార్నింగ్ తీసేసి మధ్యాహ్నం వెళ్తుంది, సాయంత్రం తీసేది మార్నింగ్ వెళ్తుంది. అందరూ రోజు ఎన్ని కట్టలు పీకుతారు? 1000 1000 కట్టలు మీరు డైరెక్ట్ గా గుత్తకి ఇచ్చేస్తారా? మీరే కూర్చుంటే అమ్ముతారు? హోల్సేల్ ఇచ్చి రిటైల్ వాళ్ళు 10 రూపీస్ నడుస్తుంది, హోల్సేల్ 6 నుంచి 7 నడుస్తుంది. ఎటు చూసినా లాభం ఉంటుంది. లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అంటే వాతావరణం చేంజ్ అయితే కొంచెం మనుగా ఉంటే చనిపోవడం జరుగుతుంది మెంతి అనేది. ఎన్నేళ్ళ మరి మెంతి కూర కొత్తిమీర సాగు చేయబట్టి? బాగా సంవత్సరాలు అవుతున్నది. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ అయింది. మొత్తం వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయం చేస్తాను. ఎవరెవరు పని చేస్తారు మీ చేనులో? మరి మా అమ్మ, నాన్న, నేను ముగ్గురం. దీన్ని బ్యాచ్ల వారిగా వేసుకుంటారు. మొదటి పంట ఎప్పుడు వేసుకుంటారు, మళ్ళీ రెండో పంట ఎప్పుడు, ఇట్లా మూడో పంట ఎప్పుడు వేసుకుంటారు ఈ మెంతి కూరని? ఇప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే అది ఇప్పుడు సమ్మర్లో రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే వింటర్ సీజన్లో రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫిబ్రవరి నుంచి చాలు చేస్తాం. అంటే స్టెప్ బై స్టెప్గా బంద్ ఉండదు మనకి. డైలీ 20 days తర్వాత చాలా అయిందంటే ఇక మళ్ళీ బంద్ ఉండదు కదా, స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోడు. ఇప్పుడు అక్కడ స్టెప్ ఉంది, అది అయిపోతే ఈ మిడిల్ స్టేజ్ ఉన్నది చూడు, ఇది మొలిచిన తర్వాత మళ్ళీ అటు సైడ్ వేస్తాం, అట్లా వస్తుంది. ఇట్లా విడతల వారిగా వేసుకుంటూ 20 రోజులకు ఒకసారి వేసుకుంటూ 20 రోజులకు కాదు, 1 week లాగా అయిపోతుంది. ఒక 50 kgs 1 weekలో అయిపోతుంది. మళ్ళీ ఒక 50 kgs వేస్తాయి. ఇప్పుడు 70 kgs వేస్తాం. 70 kgs తగ్గట్టు ప్లేస్ ఉంది కాబట్టి 70 kgs వేస్తాం. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలలో ఉన్నది మొత్తం? ఇది ఎకరాల కుంటల? ఇది 1.5 acre ఉంది. కేవలం మెంతి కూర మాత్రమే. ఒక 50 kg వచ్చేసి ఒక 4 గుంటస్ అయితే 4 గుంటలలో మొత్తం మెంతి కూర. మరి అంటే ఈ మెంతుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు? ఆదిలాబాద్ నుంచి. ఇట్లా ఎట్లా కిలో ఉంటాయి? 82 రూపీస్. మీకు 4 గుంటలలో ఎన్ని కిలోలు పట్టినాయి ఇవి? 4 గుంటలలో కిలోలు వచ్చేసి 75 kgs పట్టినాయి. అంటే కొంచెం మొత్తం వేసుకుంటే పీకడానికి మంచిగా వస్తుంది, పట్ల ఉంటే తొందర రాదు. మన 75 kgs వేస్తే మినిమం అందులో నుంచి ఒక 7 నుంచి 10,000 కట్ట వరకు వెళ్ళచ్చు. మంచిగా లాభం ఉంటుందండి? లాభం ఉంటుంది, కష్టం కూడా బాగుంటుంది. దీని కొరకు ఎట్లా పైపులు తయారు చేసుకున్నావు? ఈ డ్రైన్ డ్రిప్ కోసం ఎట్లా తయారు చేసుకున్నావు? తయారేం లేదు, బయట మార్కెట్లో దొరుకుతున్నాయి, అది తీసుకొచ్చేసేసుకో. ఇక 20 రోజుల దాకా దీనికి ఏం పని ఉండదు మెంతి కూరకు? తీయాలా లేపాలా ఏం లేదు, మొత్తం పైపులు తెచ్చేసేసినాం. క్రాప్ వెళ్ళే వరకు ఈ పైపులు అట్లనే ఉంటాయి, అక్కడ కనెక్షన్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. ఇలా అడుగు పెట్టేది లేదు, తొక్కేది లేదు, ఏం లేదు, పీక్కుంటే పోకూడదు అంతే. ఇంకా మరి కొత్తిమీర కూడా ఉన్నది అన్నారు కదా, కొత్తిమీర ఏ రకం? కొత్తిమీర నార్మల్ కొత్తిమీర రకం ఏంది లేదు, అక్కడ డైరెక్ట్ విత్తనాలు దొరుకుతాయి, తీసేసుకోవచ్చు. అది ఎన్ని రోజులకు ఒకసారి? కొత్తిమీర అంటే చిన్న సైజు ఉంటాయి విత్తనాలు, అది 35 days పడుతుంది. దాన్ని కూడా విడతల వారిగా వేసుకుంటారా? దాన్ని విడతల వారిగా వేసుకుంటామని టైం సరిపోదు, ఇప్పుడు మనకు సరిపోదు అని చెప్పేసి దాన్ని ఆపేసిన. ఇప్పుడు మనకు ఇది వస్తుంది కదా, జూన్ వస్తుంది, నెక్స్ట్ మంత్ 35 days అంటే మనకు అందది, నెక్స్ట్ సోయా వేయాలి కదా, అందదు కాబట్టి దాన్ని ఆపేసిన. ఇది June 20 వరకు అంటే మనకు అక్కడ మొత్తం అయిపోతుంది. జూన్ దాకంటే మొత్తం అన్ని మెంతి కూర వెళ్ళిపోతుంది. వేసుకోవచ్చు ఇంకా, కానీ మనకు అవసరం లేదు. June 20 వరకు మళ్ళీ వేరే క్రాప్ వేయాలి, మన సోయా క్రాప్ వేసేది ఉంది. June 20 తర్వాత క్లోజ్ చేసేస్తుంది. నీళ్ళ సౌలత్ ఎట్లుంటుంది మరి? ఆకుకూరలకి అయితే రోజు నీళ్ళు కావడుతుంది? డైలీ కనెక్షన్ ఇచ్చేది, డైలీ నడుస్తుంది. అది 1 hour పెట్టేస్తాం, అక్కడ ఇక్కడ కనెక్షన్ ఇచ్చితే 1 hour పెట్టేస్తాం, అక్కడ 1 hour నడుస్తుంది. ఇట్లా బోర్ సౌలత్ ఉంది? బోరు. ఇంకా దీనికి ఏమైనా పని ఉంటుందా అంటే ఈ మెంతి కూరకు కానీ కొత్తిమీరకు కానీ? పని అంటే వాటర్ ఇవ్వడం ఇంకా వేరే తీరు ఉంటుంది, ఇంకా మళ్ళీ కట్టే విధానం ఉంటుంది. అది కొంచెం కష్టం పోతుంది, ఒక మనిషి వాటర్కి ఇవ్వాలి. దీనికి అవసరం లేదు, మనం ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసి వేరే పని చేసుకోవచ్చు. కలుపు సమస్య వస్తుంది? కలుపు సమస్య కొత్తిమీరలో వస్తుంది, మెంతిలో రాదు. అంటే ఈ ల్యాండ్ రాదు, కొన్ని ల్యాండ్లలో మెంతిలో కూడా వచ్చేస్తుంది. కలుపు సమస్య అంటే బాగా వేస్తుంటుంది కాబట్టి కొత్తిమీర మొలడానికి 10 days పడుతుంది కాబట్టి కలుపు వచ్చేస్తుంది. ఇది 3 daysలో మొలుస్తుంది, కలుపు రాదు, కొంచెం మొత్తాలుగుతాం కాబట్టి రానియ్యేది కలుపు ఎక్కువ. ఇదే ఉంటుంది మొత్తం? ఇదే ఉంటుంది. మరి దీని మీద అంటే అందాదా ఇప్పుడు మీరు ఎంత ఖర్చు చేస్తారు, మీకు ఎంత వెళ్తుంది అందాదా ఖర్చు? అంటే అన్న ఇప్పుడు విత్తనాలకి ఖర్చు మొత్తం మన కష్టం ఉంటుంది. విత్తనాలు ఇప్పుడు ఒక 50 kgs చేసినామంటే ఒక 4,000 అట్లా అవుతాయి. 4,000 మనకు ఒక మినిమం 30,000 వరకు ఇన్కమ్ వస్తుంది. ఇదంతా కూడా ఒక నెలలో అయిపోతుంది ఈ పంట? ఒక నెల 25 daysలో ఈ మెంతి అయిపోతుంది. 20 days to 18 నుంచి చాలు చేస్తాం, ఇక 7 daysలో ఒక 50 kgs అయిపోతుంది. ఇది ఇంత పొడున్న ఇది ఎన్ని రోజులు అయిపోతుంది పీకుడు? ఇది మినిమము 5,000 మినిమం వెళ్ళినా కానీ 5 నుంచి 7 daysలో అయిపోతుంది. మళ్ళీ అప్పటికి ఇది మొలిచింది, ఇది రెడీ ఉంటుంది. మొత్తానికి విడతల వారిగా ఇట్లా పెంచుకుంటూ పోతుండ్రు. మరి ఇంకా ఈ కూరగాయలు వేరే పెట్టుకోవచ్చు కదా, అంటే ఇట్లా వంకాయలు కానీ బొబ్బరికాయ కానీ ఇవన్నీ కూడా సాగు చేయొచ్చు కదా. మరి కొత్తిమీర మెంతి కూర డిమాండ్ ఉంటుంది, వేసవిలో దానికి డిమాండ్ ఉంటుంది కాబట్టి దీనిపై మొగ్గు చూపుతున్నాం. దీన్ని మంచి ఎప్పుడు పోయినా డిమాండ్ ఉంటుంది. మంచి మినిమం 5 రూపీస్ అవుతుంది.
మినిమం ఏ సీజన్లో మినిమం 5 రూపీస్. ఈ సమ్మర్ సీజన్లో, వింటర్ సీజన్లో తక్కువ ఉంటుంది కానీ ఈ సీజన్లో పని మాత్రం మీ ఇంట్లో చేసుకుంటారు. ఆ ఇంట్లో ఇప్పుడు వేరే ఎవరైనా కొత్త రైతులు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏమేమి సవలతులు ఉండాలంట? సవలతులు అంటే మంచి దీనికి రాగడి భూమి కానీ మంచిగా అంటే వెలుతురు భూమిలో ఉండాలి కంపల్సరీ. కొంచెం వాటర్ డైలీ ఇవ్వాలి అంతే. మొత్తానికి విజయవంతంగా ఇది పండిస్తుండన్నట్టు. మీ నాన్నగారు కట్టలు కూడా కడుతుండ్రు, మార్కెట్కు డైరెక్ట్ తీసుకువెళ్ళి అమ్ముతారు. మొత్తానికి వ్యవసాయంలో లాభం ఉన్నదంటారా? మరి వ్యవసాయం కష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. ఒక 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న ఒక యువ రైతుగా వేరే రైతులకు ఏం చెప్తావు? మరి ఎట్లా చేసుకుంటే వ్యవసాయంలో లాభం ఉన్నది అంటావు నీ అనుభవం ప్రకారం? అనుభవం ప్రకారం అంటే టెక్నికల్గా ఆలోచించాలన్నా, అంటే మనకి ఎక్కడ లాభం అవుతుంది, ఎక్కడ ఇదవుతుంది అని చెప్పేసి కొన్నిసార్లు నష్టపోయినా కూడా ఎట్లా లాభం అవుతుంది దాని గురించి ఆలోచించి చేసుకుంటే సింపుల్ అంతే, అందులో ఏం లేదు. ఈ పద్ధతిని ఎక్కడ పట్టినావు మరి, రెయిన్ డ్రిప్ పద్ధతిని? రెయిన్ డ్రిప్ పద్ధతిని అంటే ఇంతకుముందు మా విలేజ్లో ఒకరిద్దరు ఇచ్చిండ్రు, అలా చూసి మేము ఇదే సంవత్సరం ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ అనిపించింది, సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ రెయిన్ డ్రిప్ కు సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి రెడీమేడ్? దొరుకుతాయి. మీరు ఇంత మంచిగా ఈ కొత్తిమీరను మెంతికూరను సాగు చేస్తుండ్రు, మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలు కానీ వ్యవసాయదారులు కానీ మీకు ఫోన్ చేసి మన అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పు. 9182840637. బొలపతి సందీప్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం, 918828406337. వీరి వ్యవసాయ క్షేత్రం దేవాపూర్కు వెళ్ళే రోడ్డు మార్గంలో ఉంటుంది, మీరు కావాలంటే కూడా చూడొచ్చు. మరి వారికి ఫోన్ చేసి కూడా మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. చాలా మంచిదండి సందీప్ గారు, మీరు ఇట్లనే ఇంకా మున్ముందు ఈ వ్యవసాయంలో మంచి లాభాలు సాధించాలని కోరుకుంటూ మీరు సాగు చేస్తున్నటువంటి ఈ మెంతికూర కొత్తిమీర గురించి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైతు అంతరంగం శీర్షికన మెంతికూర కొత్తిమీర సాగు గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన యువ రైతు బొలపతి సందీప్తో పి అశోక్ పెట్టిన ముచ్చట అది. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమం. రేపు పొద్దుకి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. రేపటి అంశం ఖరీఫ్ పండు జాతి కూరగాయల సాగులో మెలకువల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ ప్రీతం సమాధానాలు ఇస్తారు.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.